ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు క్రిస్టియన్ వాయిస్. మీతో మాట్లాడుతుంది సురేష్ పెట్టెల. వెంకిపెల్లి సుబ్బి చావుకొచ్చింది అనేది ఒక పాత తెలుగు సామెత. ఎక్కడో ఏదో అవుతుంటే దాని యొక్క ఎఫెక్ట్ వేరే వాడి మీద పట్టం. అలానే ఉంది ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థాన భూములు వైసీపీ ప్రభుత్వం వారు అమ్ముతున్నారు అని అనేకులు ఆందోళన చేయటం మీకు తెలిసిందే. దాన్ని జగన్ గారి గవర్నమెంట్ విరమించుకున్న సంగతి కూడా మీకు తెలిసిందే. అయితే టీటీడీ భూములు అమ్ముతున్నారు అనే దానికి క్రైస్తవ్యం, ఇంకా మత ప్రచారాలు, ఇంకా రిలీజియస్ కన్వర్షన్స్, మత మార్పులు, వీటి మీద ఫోకస్ ఎక్కువైంది. ఇదే ఇప్పుడు జరుగుతున్న తంతు. అసలు విషయాన్ని పక్కన పెట్టి మిగతా విషయాలన్నీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ స్థానిక మరియు నేషనల్ మీడియాలు. బహు విచారకరమైన యొక్క సంగతులను ఈరోజు మీతో పంచుకోవడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఇక విషయానికి వెళ్తే టైమ్స్ నౌలో న్యూస్ అవర్ డిబేట్లో గత 2 రోజుల క్రితం పద్మజ జోషి గారు నిర్వహించిన ఆ యొక్క డిబేట్ గురించి మాట్లాడుతున్నాం. టీటీడీ యొక్క భూములు వైసీపీ ప్రభుత్వం ఎందుకు అమ్ముతుంది, ఇది డిబేట్ ఉండవలసిన అంశం. దాంట్లో చర్చించడానికి డాక్టర్ పై గారిని తీసుకున్నారు. అంతేకాకుండా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి గవర్నమెంట్లోనే ఉన్న ఒక ఎంపీ, వైసీపీ ప్రభుత్వానికి చెందిన నరసాపురం ఎంపీ గారు కె రఘురామ కృష్ణరాజు గారిని ఆ యొక్క డిబేట్లో తీసుకోవటం జరిగింది. ఆ యొక్క డిబేట్లో కొన్ని అభ్యంతరకరమైన విషయాలు ఈరోజు మీ ముందు తీసుకురావాలని నేను కోరుతున్నాను. దాని గురించి కొంత అనాలిసిస్ మనం చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ యొక్క క్లిప్పింగ్ మీరు చూసే ముందుగా అసలు ఆ యొక్క విషయాలు నేషనల్ న్యూస్ మీడియా ఏ రకంగా తప్పుద్రోవ పట్టించాలని చూసింది, దానికి మన ఎంపీ గారు చెప్పిన విషయాలేంటి, దాన్ని ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏ రకంగా ప్రొజెక్ట్ చేశారు, దీనికి క్రిస్టియన్ వాయిస్ ఎంపీ గారి దగ్గర నుంచి తీసుకున్న క్లారిఫికేషన్ ఏంటి, ఈ యొక్క వీడియోలో మీరు చూడబోయే అంశాలు. ఈ యొక్క వీడియోని ఇంకా మిగతా వీడియోస్ క్రిస్టియన్ వాయిస్లో ఉన్న వీడియోస్ని షేర్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయమని మీ యొక్క స్నేహితుల్ని సంఘస్థుల్ని అడగమని మా యొక్క మనవి. రైట్, ఇంక విషయానికి వెళ్దాం. పద్మజ జోషి గారు కండక్ట్ చేసిన ఆ యొక్క క్లిప్పింగ్ ఇప్పుడు మీరు చూడండి. అది ఇంగ్లీష్ లో ఉంటుంది, తర్వాత నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. And yet YSRCP gets dragged in. Mohandas Pai. Look, what the MP says is factually correct. The data is very clear. It was taken by the previous government. Yes. They actioned it and all that. But all the protest is a result of the protest that has been building up for some time because of rampant evangelical conversions, rampant misuse of government power, rampant money coming in, Hindu temples being taken over, and all these things being put. You must, but please go to that place and check for yourself. So there is a trend, today Mr. Morning, Raju, which you cannot deny. Let me tell you, today morning I had a call from my NRI friend who says in Guntur, large-scale conversion is taking place and the government officials are all supporting. Because many of the government officials put in sensitive areas are neo-converts. It's a massive conversion racket and business going on in the state of Andhra Pradesh. So many people, once you do something to a temple, everybody will oppose and stand up and say, we don't trust this government to Mr. Raju. The temple. Yes, there's a board. There's a board, but the board members are appointed by the government and government has the influence. So you were stealthily trying to move into a temple and its money and its property. It's just that now you're backpedaling because you've been called out and there are protests, of which Mohandas Pai is also a part. See, with regard to the conversions, I disagree with the part that the state government is supporting the conversions, but yes, the conversions were happening, and it is not the order of the day after Mr. Jagan Mohan Reddy took over the charge as the CM. It's been there even earlier, but it has been projected now. While I agree to the fact that the conversions are happening in a big way, but our government is not at all involved in the... Sir, that's a very big concession that you're making. You're saying that in Andhra Pradesh there are large-scale conversions taking place. I don't think conversions are only happening in Andhra Pradesh. Conversions are happening at many places. No, so what is your government doing about it? It is the money power of the Christian missionaries which they are able to pump in from abroad, and they are able to spend that money in building the churches. Mr. Raju, what you're saying is explosive. You're saying that money is being used by Christian missionaries to carry out large-scale conversions, and what are you doing about it, sir? No, it is happening throughout the country. What are we supposed to do? It is happening throughout the country. No, sir. No, sir. Illegal conversions cannot be allowed.
yes, then what Dr. Pai had said is correct. While it is happening throughout the country. India is a secular country. As per our constitution, it is a Sir, secular the country, use and that has of been allowed. money and any kind of an inducement is illegal. And if you're saying that large scale money is Whether being it brought is- in by missionaries, this See, is the a thing crime. Inducement is through money or through preachings. I'm not getting into that nitty-gritty, but conversions are happening throughout the country. క్లిప్పింగ్ చూశారు కదా, ఇక క్లిప్పింగ్ లో ఏమంటున్నారంటే యాంకర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. అసలు టీటీడీ భూములు ఎందుకు అమ్ముతున్నారు అక్కడ మొదలేస్తే రఘురామరాజు గారు చెప్పారు, ఇది వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమం కాదు, టీడీపీ గవర్నమెంట్ లోనే చేపట్టిన కార్యక్రమం. అయితే అప్పుడు మొదలేసింది, ఇప్పుడు ఒక కార్యరూపకంగా దాల్చింది, అయినా నేను దీన్ని వ్యతిరేకిస్తున్నానట్లు ఆయన మాట్లాడారు ఓపెన్ గానే. దానికి రెస్పాండ్ అవుతూ డాక్టర్ పై అని ఇంకొక వక్త ఏమంటున్నాడంటే, ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ వారు కన్వర్షన్స్ ని మత మార్పిడి బహిరంగంగా చేస్తా ఉన్నారు, మాస్ కన్వర్షన్స్ వేలల్లో కన్వర్ట్ అయిపోతున్నారు, ఇది గవర్నమెంట్ వారు జగన్ ప్రభుత్వం వారు కావాలని చేస్తుంది. జగన్ యొక్క బావ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పెద్ద ఇవాంజలిస్ట్, ఆయనకి ఫండ్స్ ఇచ్చి మరీ చేపిస్తున్నాడని ఒక అభియోగం మోపారు ఈ యొక్క డాక్టర్ పై అనే ఇంకొక వక్త. దానికి ప్రతిస్పందిస్తూ మన నర్సాపురం ఎంపీ గారు ఏమన్నారంటే, కన్వర్షన్స్ జరుగుతూ ఉన్నాయి, ఐ యాక్సెప్ట్, అయితే ఎక్కడ జరగట్లేదు, ఆంధ్రయే కాదు మొత్తం దేశంలో జరుగుతున్నాయి, కాబట్టి మీరు కేవలం ఆంధ్రాని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నట్లు మాట్లాడారు. అయితే ఈయన మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇలాంటి కన్వర్షన్స్ జరిగాయి, అయితే దీనికి మిషనరీస్ కొంతమంది దోహదపడ్డారు, మిషనరీస్ డబ్బు తీసుకొచ్చి కన్వర్ట్ చేశారు అన్నట్టుగా ఆయన నోరు జారటం కూడా మనకు గమనించవచ్చు. దీన్ని పాయింట్ అవుట్ చేస్తూ అక్కడ ఉన్న ఆ యొక్క యాంకర్, మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, కన్వర్షన్స్ ఆపాలి కదా, గవర్నమెంట్ ఏం చేస్తుంది, మీరే చేపిస్తున్నారా అన్నట్లుగా ఏమో కొంత డైవర్ట్ చేసి మొత్తానికి ఆ డిబేట్ అంతా ఏ రకంగా తీసుకొచ్చారంటే, ఆంధ్రప్రదేశంలో ప్రభుత్వమే దగ్గర కూర్చోబెట్టి బహిరంగంగా మత మార్పిడి చర్యలు చేస్తుంది అన్నట్లుగా మొత్తం దేశానికి ఒక తప్పుడు మెసేజ్ టైమ్స్ నౌ ద్వారా వెళ్ళింది. వెరీ వెరీ సాడ్ అబౌట్ ఇట్. ఇంకా డాక్టర్ పై ఆ గుంటూరులో మన సస్పెండ్ అయిన కానిస్టేబుల్ గారి గురించి కూడా మాట్లాడాడు. ఈయన కూడా మా గవర్నమెంట్ వాళ్ళే పోలీసుని పంపించారు, ఈ యొక్క కానిస్టేబుల్ ఆ రకంగా చేయటం తప్పు, ప్రార్థన ఎలా చేస్తాడు అని. డాక్టర్ పై గారిని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, ఆ తర్వాత రఘురామరాజు గారితో మన ఫోన్ కన్వర్జేషన్ విందాం. ఈయన చెప్పింది కరెక్ట్ అయితే 2 అభియోగాలండి. మొదటిది ఏంటంటే, ఈ యొక్క కానిస్టేబుల్ మత మార్పిడి చేశాడు అనేది, ఈయన కేవలం ప్రార్థన చేశాడు, అది తప్పు అయితే ఈ డాక్టర్ పై అదే నేషనల్ న్యూస్ ఛానల్లో నుంచోని ఈ రకంగా ఈ గవర్నమెంట్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఏ మతాన్ని వారు పాటించకూడదు అని చెప్పగలడా? ఏ కానిస్టేబుల్ లేకపోతే ఏ పోలీస్ రేపు డ్యూటీకి వచ్చేటప్పుడు బొట్టు పెట్టుకు రావద్దు అని చెప్పగలడా? ఏ కానిస్టేబుల్ రేపు వచ్చేటప్పుడు రుద్రాక్షలు తేవద్దు అని చెప్పగలడా? ఏ కానిస్టేబుల్ రేపు వచ్చేటప్పుడు వాళ్ళ కారుకు గాని బళ్ళకు గాని నిమ్మకాయలు కట్టుకొని రావద్దు అని చెప్పగలడా? కాశీదారాలు కట్టుకు రావద్దు అని చెప్పగలడా? అంతెందుకండి, పోలీస్ స్టేషన్లో ఉన్న ఆ యొక్క హైందవ దేవుళ్ళ పటాలు తీసేయమని చెప్పగలడా ఈ యొక్క డాక్టర్ పై అని నేను ఈ యొక్క వీడియో ముఖంగా అడుగుతా ఉన్నా. వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేయంగానే చేసే పూజలు మీకు గుర్తు రాలేదు, కానీ ఒక కానిస్టేబుల్ చేసిన యొక్క క్రియలు మాత్రం మీకు తప్పుగా అనిపించే నేషనల్ న్యూస్ మీడియాలో డబ్బాలు కొడతా ఉన్నారు. అంతేందుకు ఒక మాట చెప్పనివ్వండి, ప్రార్థన అనేది ఈ టైంలో ఎంత ఇంపార్టెంట్ అంటే, ట్రంప్ దగ్గర నుంచి ఇప్పుడు నిన్నగాక మొన్న మన మహారాష్ట్ర సీఎం గారు కూడా అందరూ క్రైస్తవులు మీరు ప్రార్థన చేయండి, ఇక్కడ మహారాష్ట్ర తట్టుకోలేకపోతున్న కోవిడ్ గురించి, దయచేసి మీరు ప్రార్థన చేయండి అని వీడియో రిలీజ్ చేశాడు. ఎందుకు చేశాడు? ప్రార్థనకున్న శక్తి అది ప్రపంచ నేతలు గ్రహిస్తా ఉన్నారు. ఈ కానిస్టేబుల్ చేసింది ఏంటి? మత మార్పిడా? కాదు కదా, ప్రార్థన చేశాడు వాళ్ళ కోసం. దేని గురించి? వాళ్ళ ఇబ్బందుల గురించి. ఇది నీకు మత మార్పిడిగా అనిపించింది, మిగతా మాత్రం మత మార్పిడి అనిపించ. వెరీ సాడ్. ఇది డాక్టర్ పై గారు నేను అడగాలనుకున్న మరొక ప్రశ్న ఏంటంటే, ఈయన ఏమంటున్నాడంటే, గవర్నమెంట్ మొత్తం ఓపెన్ గా అనేక చోట్ల మాస్ కన్వర్షన్స్ చేస్తుంది అన్నాడు. ఐఎమ్ గివింగ్ యూ లైఫ్ టైమ్ ఛాలెంజ్ డాక్టర్ పై. I would like to forward this video to you. I am giving you lifetime challenge. Show me one incident so far. Show me one incident where the government of Andhra Pradesh conducted mass and open religious conversions to Christianity. ఒక్క ఇన్సిడెంట్ మీరు చూపించండి.
ఊరికే అక్కడ చేశారు ఇక్కడ చేశారు, ఒక్క బేస్లెస్ ఎవిడెన్స్లే ఆయన చెప్పేది. ఓపెన్గా చేస్తున్నారు అంటే మరి మన ఎంపీ గారు అని అడగాల్సిందే. నేనుంటే అడుగుదాం అనిపించింది, ఒక్క ఇన్సిడెంట్ చూపిమని. నెవర్ అండ్ ఎవర్. ఎందుకు చేస్తారండి? ఇంతవరకు చేయలే. కానీ నేషనల్ మీడియాలో కూర్చొని వినే వాళ్ళందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, అమ్మో ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది. ఎన్ని మొహం జరిగేది? ఏం జరగట్లా. ఒకవేళ అలా చేస్తే మీ వాళ్ళు ఊరుకునే వాళ్ళ, ఎక్కడున్న వాళ్ళు? ఇంకా చెప్పాలంటే నేను గట్టిగా, ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీజియస్ కన్వర్షన్ జరగడం పక్కన పెడితే, రిలీజియస్ పర్సిక్యూషన్, క్రైస్తవుల మీద అనేకమైన దాడులు పెరిగినట్లుగా మేము అబ్జర్వ్ చేశాం. క్రిస్టియన్ వాయిస్లో మీరు చూడండి, చాలా చాలా వీడియోస్ ఉన్నాయి. మరి అది ప్రభుత్వం దగ్గర ఉండి చేపించింది అనాలా మేము? లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చేపించారు అనాలా? లేదు కదా. దిస్ హ్యాపెన్స్. ఎవరో స్వార్థపరులు, కొందరు మతోన్మాదులు చేస్తా ఉన్నారు. దాన్ని తీసుకెళ్లి ఆ గవర్నమెంట్తో ఈ గవర్నమెంట్తో లింకులు పెడితే ఎలా కుదురుతుంది? దట్స్ వెరీ బ్యాడ్. ఈ విషయంలో డాక్టర్ పై గారు అట్టర్గా ఫెయిల్ అయ్యారని చెప్పడంలో ఏమాత్రం సందేహించట్లా. ఇంకా ఇక్కడ ఉన్న న్యూస్ యాంకర్ ఏమంటుందంటే, రిలీజియస్ కన్వర్షన్ జరుగుతున్నాయా, ఏం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం దీనికని? కూల్ డౌన్ మేడం పద్మజ జోషి. వాట్స్ రాంగ్ విత్ ద కన్వర్షన్? ఐఎమ్ ఆస్కింగ్ యూ త్రూ దిస్ మీడియా. ఇస్ ఇట్ రాంగ్ టు కన్వర్ట్ ఎనీ పీపుల్? ఈస్ కన్వర్షన్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద లైఫ్, ఆర్ ఇస్ ఇట్ అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ ఇండియా? కన్వర్షన్ తప్పండి. ఏమంటుంది? కన్వర్ట్ అవుతుంటే మీరేం చేస్తున్నారు? ఏంటి చేసేది? ఏం చేయకూడదు. రాజ్యాంగం ప్రకారం ఏం చేయకూడదు, వాళ్ళు అదే చేశారు. ఏం చేయకూడదు. నేను కన్వర్ట్ అవుతానంటే నీకేం ప్రాబ్లం? అంత భరించలేకుండా పోతున్నావా? ఆర్ యూ సో మచ్ ఇంటాలరెంట్ టు మీ జస్ట్ బికాస్ ఐఎమ్ చేంజింగ్ మై రిలీజన్ ఆర్ ద వే ఆఫ్ లైఫ్? దట్స్ కాల్డ్ ఫ్యానసిజం. మిస్ పద్మజ జోషి, మైండ్ ఇట్. తర్వాత ఈమె కరెక్ట్ చేసుకోవాలని ఏం చేసిందంటే, అదేదో ఫోర్స్ఫుల్ గా చేస్తున్నారు కదా అని లింక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఎక్స్క్యూజ్ మీ పద్మజ జోషి, ఐఎమ్ గివింగ్ యూ వ్యాలిడ్ స్టేట్మెంట్. ఐ డోంట్ నో, యు ఆర్ ద యాంకర్ ఆఫ్ ద నేషనల్ న్యూస్ మీడియా, బట్ know the facts that so far there is not even a single case in all the 9 states where the anti-conversion law is in place. Not even a single proved case about the false conversions. Please mind it. If your statement is right, at least there should be one case that is proved. At least there should be one case. But it's not the case. ఏమండి, వాళ్ళు నిజంగా రిలీజియస్ కన్వర్షన్స్ ఫోర్స్ఫుల్గా చేస్తూ ఉంటే 9 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లా ఉన్నప్పుడు ఒక్క కేసు అన్నా గెలవాలి కదా. ఒక్క కేసు అన్నా ఒక్క చోటన్నా ప్రూవ్ అవ్వాలి వీళ్ళు నిజంగానే ఫాల్స్గా ఎవరినో ప్రలోభ పెట్టి మభ్యపెట్టి ఫోర్స్గా కన్వర్ట్ చేస్తున్నారని. నో, అంత అవసరం మాకే ఉందండి. క్రైస్తవులకి ఏముందలా? నేషనల్ మీడియాలో కూర్చొని వీళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఎందుకు అలా చేశారో వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈజ్ దిస్ కాల్డ్ జర్నలిజం? రైట్. అయితే రామకృష్ణరాజు గారు ఎంపీ గారు మాటల్లో కొన్ని మాకు అభ్యంతరాలు అనిపించినాయి క్రిస్టియన్ వాయిస్ కి. ఏంటంటే, ఆయన ఓపెన్ గా కన్వర్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అని డాక్టర్ పై అన్నప్పుడు రామకృష్ణరాజు గారు ఎందుకో సరిగా ప్రతిఘటించట్లేదు అనిపించింది. ఇంకొకటి ఏమన్నారంటే, మిషనరీస్ డబ్బు తెచ్చి ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఈ 2 మాటలు వీళ్ళు తీసుకొని ఏం చేశారంటే, కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు స్వరాజ్యలో ట్విట్టర్లో అక్కడిక్కడ వేసుకొని నమ్మన మగోడు నిజాన్ని ఒప్పుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ లో జరిగేది ఇదే, ఇక్కడ చాలా మందిని కన్వర్ట్ చేస్తున్నారు, మిషనరీస్ డబ్బు వస్తుందంట అని రకరకాలుగా మాట్లాడటం జరిగింది. కానీ గమనించండి, వాటిలో వాస్తవం లేనే లేదు. అది అందరికీ తెలుసు. మిషనరీస్ ఇక్కడికి డబ్బులు తీసుకొచ్చి కన్వర్ట్ చేస్తూ ఉంటారు. ఎలా వస్తాయి మిషనరీస్ డబ్బులు? గవర్నమెంట్ కన్సర్నల్లోనే ప్రతి ఫారెన్ ఫండ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కన్సర్నల్లో ఉంటుంది. వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ఇక్కడికి వస్తుంది. ఒక్క 10 రూపాయలు ఏ ఫారెన్ లో వేరే కంట్రీ నుంచి పడినా వాళ్ళ కన్ను దృష్టిలోనే ఉంటుంది. నిజంగా వాళ్ళు ఏదో డబ్బు వేరే ఫారెన్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ కన్వర్ట్ చేస్తూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉంటారా? నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ మన భారతదేశంలో వచ్చిన తర్వాత అనేకమైన ఎన్జిఓస్ ని ఈ ఒక్క కాజ్ తో ఇట్లా ఫాల్స్ కన్వర్షన్ చేస్తున్నారు అనే ఒక్క కాజ్ చూపించి, ఆధారాలు చూపించకపోయినా సరే అనేకమైన ఎన్జిఓస్ క్లోజ్ చేశారు. అది పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వచ్చేసి ఏమంటారంటే, మిషనరీస్ మళ్ళీ ఎక్కడి నుంచో, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి తెలియకుండా ఏ రకంగా తీసుకొస్తారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు? ఫుల్ స్టాక్. అది ఇంపాసిబుల్. అయితే ఈ విషయాల్లో క్లారిఫికేషన్ కోసం ఎంపీ గారితో మాట్లాడటం జరిగింది. నర్సరాపురం ఎంపీ, వైసీపీ ఎంపీ
రఘురామకృష్ణరాజు గారు మాట్లాడటం జరిగింది. క్రిస్టియన్ వాయిస్ నుంచి నేను ఫోన్ చేసినప్పుడు ఈజ్ సో కైండ్ టు టేక్ ద కాల్. ఆయన మన యొక్క కాల్ను తీసుకోవడం జరిగింది. ఆ యొక్క కాల్లో అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారు, దాన్ని నేషనల్ న్యూస్ మీడియా ఏ రకంగా వక్రీకరించింది అని కొన్ని విషయాలు చెప్పారు. ఆ యొక్క విషయాలు ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. దయచేసి ఆ యొక్క కాల్ వినాలని మా యొక్క మనవి. ఆ తర్వాత అసలైన ఫ్యాక్ట్స్ తెలుసుకొని నేషనల్ న్యూస్ మీడియా మరింత బాధ్యతగా వ్యవహరించాలి. అంతేకాదు లోకల్ న్యూస్ మీడియా కూడా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఇంకా క్రైస్తవుల మీద వేస్తున్న ఏ యొక్క అభియోగాలు ఏవైతే ఉన్నావో ఆ యొక్క నేషనల్ న్యూస్ మీడియా సాక్షిగా వీఆర్ స్ట్రాంగ్లీ కండెమ్నింగ్, క్రిస్టియన్ వాయిస్ is strongly condemning such incidents. Please do not repeat again. It will not give a good sign for the harmony of the country. కాబట్టి ఇట్లాంటివి మరలా రిపీట్ చేయకండి నేషనల్ న్యూస్ మీడియా వారు. దయచేసి ఉన్న విషయాలు ఫ్యాక్ట్స్గా నిజాలుగా మీరు ప్రకటించడానికి మీరు మీ యొక్క సాయశక్తులుగా ప్రయత్నించాలి తప్ప ఈ రకంగా అబద్ధాలు చెప్పి వ్యక్తుల మధ్యలో ఉన్న యొక్క సమతుల్యతను, సోదరభావాన్ని మీరు పాడు చేయొద్దని ఒక వీడియో ముఖంగా నేను కోరటం జరుగుతుంది. ఇప్పుడు ఆ యొక్క ఆడియో కాల్ విందాం. అయితే సార్, ఇది నిన్న న్యూస్ అవర్ డిబేట్ గురించి కొన్ని క్లారిఫికేషన్స్ తీసుకుందామని కాల్ చేశాను. అడగండి చెప్తా. అంటే వాళ్ళు పై మాట్లాడుతూ ఆయన అంటున్నది లార్జ్ స్కేల్ కన్వర్షన్స్ ఓపెన్గా జరుగుతున్నాయి అంటున్నారు. అది కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూ ఉందంటున్నారు. కరెక్ట్ కాదు కదా? అవును, అది నేను కంటిన్యూ చేయను కదా. పదే అయినా ఇప్పుడు గవర్నమెంట్ 1-2 సార్లు అరే మామూలుగా జరిగే కన్వర్షన్ జరుగుతున్నది. నీ దగ్గర జరగట్లేదా? ఎక్కడ జరగట్లేదు? నీ స్టేట్ లో జరగట్లేదా చెప్పు. కరెక్ట్. ఇప్పుడు రాజ్యాంగంలో ఫ్రీడమ్ రిలీజియన్ అంటే రాజ్యాంగంలో డైరెక్ట్ గా లేకపోయినా ఏంటంటే కొన్ని అధికారాలని ఆర్టికల్స్ మనం కలిపి చదువుకుంటే నువ్వు బలవంతంగా ఎవరిని ప్రలోభ పెట్టి మతం మార్చి ప్రయత్నం చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. ప్రలోభం అంటే ఇప్పుడు యూ కెన్ అడ్వకేట్ అబౌట్ యువర్ రిలీజియన్. ఈ రిలీజియన్ గురించి నువ్వు మంచిగా మాట్లాడవచ్చు. కానీ అది ప్రలోభంగా మారి పక్కవాడు ప్రలోభంగా డబ్బులు ఇచ్చా గానీ లేదంటే సెంటిమెంటల్ గా భయపెట్టి గానీ ఇంకో రకంగా ప్రలోభ పెట్టి మతం మార్చకూడదు. నీ మతం గురించి నువ్వు గొప్పగా మాట్లాడుకుంటాలో తప్పు లేదు. అది చూసి వేరే వాడు కూడా ఈ మతం బాగుంది, ఈ మతంలోకి వస్తే మంచి జరుగుతుంది అని అనుకుంటే ఓకే, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ యాస్ పర్ ది కాన్స్టిట్యూషన్. కరెక్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ యాంకర్ పద్మదేవ్ జోషి ఏమంటున్నారంటే ఇప్పుడు ఇల్లీగల్ నువ్వు ఎలా చెప్పండి నేను చెప్పింది ఇదే పెళ్లి అని చెప్పి నేను ఇంకో 10 సార్లు రిపీట్ చేసి అదే వాళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేశారంటే అది ఇల్లీగల్ కన్వర్షన్స్ జరుగుతున్నాయి, అది కూడా గవర్నమెంట్ సపోర్ట్ తో జరుగుతున్నట్టు ప్రొజెక్ట్ చేసే ప్రమాదం చేశారు. కన్వర్షన్ జరిగితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్ ఉందే, డెఫినెట్ గా చర్యలు తీసుకుంటుంది ఇల్లీగల్ గా జరిగితే. అదే సార్ ఇప్పుడు యాంటీ కన్వర్షన్ లా 8 స్టేట్స్ లో ఉంటే మన ఇండియాలో 9 రాష్ట్రాల్లో ఉంది. కానీ ఇల్లీగల్ గా అయితే ఇంతవరకు ఒక్క కేసు కూడా ఎందుకు ప్రూవ్ కాలేదు? ఇప్పుడు వాళ్ళకి ఆ విషయాలు తెలుసు. ఇప్పుడు దాకా భారతదేశంలో శిక్ష పడినాడైతే ఎవరు లేడు. లేదు సార్, ఇంతవరకు ప్రూవ్ కాలేదు. ఇప్పుడు ఈయన పై ఇప్పుడు దాకా అయితే ఒకళ్ళు కూడా శిక్ష పడలా. ఎగ్జాక్ట్లీ. ఇంకా అదర్ హ్యాండ్ కన్వర్షన్స్ అనేది ప్రతి దగ్గర జరుగుతాయి, ఏదో రొటీన్ లో జరుగుతాయి. ఇంకోటి కాకపోతే మీరు స్పెసిఫిక్ గా మా ప్రభుత్వం స్పాన్సర్ చేసేది ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ మీరు పూజారులకి ఇచ్చారు, ఇమాములకి ఇచ్చారు. ఎస్ సార్. ఎందుకంటే ఎనీథింగ్ విచ్ ఇస్ అగైన్స్ ది రూల్ ఎగ్జాక్ట్లీ మేము చెయ్యం, ప్రలోభ పెట్టం. కానీ సార్ ఎవరైనా ప్రలోభ పెడితే మేము అడ్డుకుంటాం. సో కానీ మీరు మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్, ఇది మిషనరీస్ ఎక్కువ బాటలోకి వచ్చి ఇట్లా చేస్తున్నారు అనేది మాత్రం. మిషనరీస్ కి ఫండ్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఒక 40 సంవత్సరాల క్రితం చూడండి సార్, ఇప్పుడు అంటే హాస్పిటల్ వచ్చినాయి. 40 ఏళ్ళ క్రితం మీరు ఏ టౌన్ లో ఒక మాదిరి టౌన్ లో తీసుకుంటే ఎవరన్నా మంచి స్కూల్లో చదువుకోవాలంటే నిర్మలా మిషనరీ స్కూల్. ఎగ్జాక్ట్లీ. కాలేజ్ అంటే లైలా కాలేజ్, మ్యారిస్ తెల్లాయి కదా. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. అవి ఎలా పెట్టారు? ఎవరో ఒక డబ్బు ఇవ్వట్టే కదా. అవునండి, ఉన్నాయి. ఇప్పుడు నేను నా పొలిటికల్ స్పీచ్ లో కూడా నేను అదే చెప్పేవాడిని. నేను లైలా కాలేజ్ లో చదివా, నేను నిర్మలా గవర్నమెంట్ లో చదివాను. ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కూడా అదేంటి
సేవ ద్వారా ప్రజల మనసుల్ని గెలుచుకోవటం. కరెక్ట్. సో దే డిడ్ ది సర్వీస్. ఎస్ సార్, వాళ్ళు ఎస్ సార్. సర్వీస్ చేశారు, ప్రజల మనసును గెలుచుకున్నారు. రైట్. సో ఇప్పుడు ఇక్కడ దాతలు లేరు. భారతదేశం దేశం, ఇక్కడ దాతలు లేరు. వేరే దేశంలో దాత ఉన్నాడు. ఎస్. ఆ దాత క్రిస్టియన్. ఆ దాత ఎవరికి ఇచ్చాడు? అతను క్రిస్టియన్ మతాభివృద్ధికి ఇచ్చాడా, లేకపోతే ప్రజలకు మంచి జరగాలని ఇచ్చాడా అన్నది ఒక ఆస్పెక్ట్. అతను దానం చేయాలనుకున్నాడు, దానం చేశాడు. రైట్. ఆ విదేశాల్లో ఉన్న వాళ్ళు 70-80% సార్. కానీ ఇక్కడ ఇప్పుడు ఓన్లీ దానివల్ల మంచి స్కూల్ వచ్చినాయి, మంచి కాలేజీలు వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చదువుకున్నాడు, ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అవ్వచ్చు. యా. ఇప్పుడు హాస్పిటల్ జరిగింది కదా. ఈ మిషనరీస్ హాస్పిటల్స్ కట్టి స్కూల్స్ డబ్బులు ఇస్తున్నారు. దానివల్ల కన్వర్షన్ అయిందా అనేది సెకండరీ డిబేట్. ఎస్. ఇప్పుడు ఇక్కడ మనుషుల దగ్గర ఇక్కడ మీ దగ్గర నా దగ్గర డబ్బులు తీసుకుని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఆ రోజుల్లో అయితే కట్టలేదు. ఆ రోజుల్లో ఎవరి దగ్గర డబ్బులు లేవు. అర్థమైంది. ఇప్పుడు ప్రజాసేవ కోసం ఇప్పుడు మిషనరీస్ చాలా చేశారు. మీరు చెప్పిన దాన్ని బట్టి దాన్ని ఇన్స్పైర్ అయ్యి చాలా మంది కన్వర్ట్ అయ్యారు. కానీ దీన్ని ఇప్పుడు వీళ్ళు ఎట్లా దీన్ని ఫ్రేమ్ చేశారంటే మిషనరీస్ కావాలని డబ్బు తెచ్చి ఓన్లీ కన్వర్షన్కే పెడుతున్నారు అన్నట్లు. యాక్చువల్గా ఈ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో ఫారెన్ ఫండ్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నాయి. చాలా ఎన్జిఓస్ కూడా వీళ్ళు క్లోజ్ చేశారు మన మోడీ గారు వచ్చిన తర్వాత. ఇప్పుడు దాన్ని సో ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా స్టేట్ గవర్నమెంట్కి మిషనరీస్కి ప్రత్యేకంగా ఫండ్స్ ఏం రావు. అట్లా అనుకుంటే ఇస్కాన్కి ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి మిషనరీస్ ఏదో అక్రమంగా ఫండ్స్ తెచ్చి మత కన్వర్షన్ చేస్తున్నారు అనేది రాంగ్. ఇంకొకటి ఇస్కాన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలకి అనేకమైన ఫండ్స్ వస్తూ ఉన్నాయి సార్ త్రూఅవుట్ ద వరల్డ్. సో వాళ్ళు ఇక్కడే కాకుండా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి వాళ్ళు కన్వర్షన్స్ లార్జ్ స్కేల్లో చేస్తూ ఉన్నారు. అది ఓపెన్ ఫ్యాక్ట్. ఠీకే. సో అన్ని కండిషన్ ఇక్కడ ఎవరన్నా వాళ్ళు కన్వర్ట్ అవుతుంటే వీళ్ళు ఓపెన్గా గవర్నమెంటే చేస్తుంది అన్నట్లుగా రాజకీయంగా వాళ్ళు మాట్లాడితే పర్లేదు, కానీ దాన్ని మతపరంగా ప్రభుత్వానికి జరుగుతున్న కన్వర్షన్లని మీరేమన్నా అనుకుంటే సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ. ఈ సంవత్సరం 31 ప్రమాణ స్వీకారం చేశారు మా ముఖ్యమంత్రి. ఈ సంవత్సరంలో ఏమీ మా పర్సంటేజ్ పెరగలేదు. సో మా ప్రభుత్వం ఇందులో లాక్కండి. అన్ని దగ్గర రొటీన్ లో ఏవైతే కన్వర్షన్ జరుగుతుందో కన్వర్షన్ ఇప్పుడు మతం మారుతుంది కన్వర్షన్ అని అంటారు దాని పేరు. ఎగ్జాక్ట్లీ సార్. కన్వర్షన్ అనేది ఇప్పుడు మన రాజ్యాంగం ఫెసిలిటీ అది ఓకే. లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ. నో ప్రాబ్లం. థ్యాంక్స్ సార్. మీ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తా ఉంది. 5,000 ఇవన్నీ ఇచ్చి మాతో మాట్లాడినందుకు కూడా చాలా థ్యాంక్స్ సార్. విల్ ప్రే ఫర్ యూ సార్. థ్యాంక్ యూ.